హాయ్ అండి, అందరికీ నమస్తే. పచ్చి కొబ్బరితో పచ్చడి. ఒక కొబ్బరికాయ మొత్తము పగలగొట్టి తీసుకున్నానండి. ఇంకా దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక 10 గల పచ్చిమిర్చి తీసుకొని కడిగేసి 2 ముక్కలుగా దించి ఆయిల్లో ఫ్రై చేశాను అవి. ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు వేసానండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని ధనియాలు వేసుకుందాము. ఇవన్నీ కలుపుకోవాలండి. కొంచెము నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెం మెంతులండి, కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అది ఎందుకు లాస్ట్లో వేస్తున్నానంటే అది మాడితే కూడా చేదు వచ్చేస్తుంది. ఎక్కువ వేసినా చేదు వస్తుంది కాబట్టి కొంచెం వేసినట్టుగా కొన్ని వేసుకోవాలి లాస్ట్లో. వేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఫ్రై చేసుకోవడం ఎందుకంటే 2 రోజులైనా పచ్చడి ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే 2 రోజులైనా ఉంటుంది, 2 రోజులు 3 రోజులైనా ఉంటుంది. ఇట్లా ఏంపకపోతే పచ్చి మనం చట్నీ చేసుకుంటే పొద్దున చేస్తే రాత్రి వరకు ఖరాబ్ అయిపోతుందండి, వాసన వచ్చేస్తుంది. అందుకనేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఏంపుకొని వేసుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఇది షాప్లో కొనుక్కొచ్చిన చింతపండు కాబట్టి కొంచెం కడిగేసి తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఇందులో కొబ్బరి ముక్కలలోనే వేసుకుంటే అది కొంచెం మెత్తబడిపోతుందండి చింతపండు, ఇట్లా ఎంపుకునే దాంట్లో వేసుకుంటే. ఎందుకంటే ఎండాకాలం కదండి, గట్టిగా అయిపోతుంది చింతపండు, గట్టిగా ఉంటుంది కాబట్టి నానబెట్టుకోకుండా కడిగేసి ఇందులో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు అన్నీ కలుపుకోవాలండి. మంచిగా పచ్చివాసన మొత్తం పోయేలాగా 1 నిమిషం 2 నిమిషాలు ఇట్లా కలిపేసుకోవాలి. సన్న మంట పెట్టుకోవాలండి, పెద్ద మంట పెట్టుకోకూడదు. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే మనకు నిల్వగా ఉంటుందండి పచ్చడి. 2-3 రోజులైనా ఖరాబ్ కాదు. ఒక రోజులోనే ఎక్కువ ఉంటే తినలేము కదండి, అందుకనేసి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. అన్నంలోకైనా రోటీకైనా చాలా బాగుంటుందండి, దోశకైనా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఫస్ట్లో మనము ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి ఇందులో వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. వేడి మీద మిక్సీ పట్టకూడదు, కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇది మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కొంచెము మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కాబట్టి వాళ్ళ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసి, గట్టిగా ఉంటుంది కదండి, మెత్తగా కాదు, అందుకనేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరి మెత్తగా కూడా చేసుకోకూడదండి, ఈ విధంగా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం మనము. అదే కడాయిలో పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మినపప్పు శనగపప్పు వేసానండి. ఇది కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లు ఆడాలండి కొంచెం ఆయిల్లో. మన ఇంట్లో కూరగాయలు ఎప్పుడు లేకపోయినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉంటే మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా దాన్ని కొంచెం ఖరాబ్ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు వీలున్నప్పుడు చేసుకొని పెట్టేసుకోవచ్చండి ఇట్లా పచ్చడి. లేదా ఇడ్లీలు చేసుకున్నప్పుడు కూడా చట్నీలాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసానండి. ఇది పసుపు వేసుకోవాలండి కొంచెం అంతా. పసుపు దేనికంటే అండి, అది తెల్లగా ఉంటుంది కదా కొబ్బరి పచ్చడి, అన్నంలో కలుపుకుంటే అసలు కలర్ అనేది కనిపించదు, అది వైట్గానే ఉంటుంది, ఇది వైట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే ఆయిల్లో కొంచెం కలర్ వచ్చేస్తుంది. కలుపుకొని తింటుంటే కూడా చాలా బాగుంటుంది. ఇట్లా అన్నీ
ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పోపు దింపేసుకుందామండి. ఇది ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో ఈ పోపు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి. కలుపుకొని ఇదే కడాయి పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కదండి, కొంచెం సన్న మంట పెట్టేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తము కడాయిలో వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఒక్క అర నిమిషం వరకు, ఒక 30 సెకండ్ల వరకు కొంచెం వేడి తగలనియాలండి. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు మనం వాటర్ వేసాం కదా, అందుకని కొంచెం వేడి పెట్టుకుంటే మనకి ఆ వాటర్ అనేది ఇనికిపోతుంది. పచ్చడి వాసన రాకుండా ఉంటుంది. ఒక రోజు 2 రోజులు ఉన్నా కానీ ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా వచ్చిందనేది నా కామెంట్లో మీరు తెలియజేయండి. ఓకే.